నాశనం రాబోతుంది. ఎన్నో కుటుంబాలు వారు అనుకుంటున్నారు, ఇక మా అద్భుతమైనటువంటి ఎదుగుదల మేము సంపాదించాము. మేము ఈరోజు ఘనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మాకు ఏం కాదు అనుకుంటా ఉన్నారాళ్ళు. అయితే నోవాహు ఆత్మరూపిగా, అందుకనే వాక్యమును తీసుకుని, అందుకని ఆత్మరూపి అయినటువంటి క్రీస్తు నోవాహు ద్వారా ఆనాడు అవిధేయులైన వారి అందరి యొద్దకు ఆయన వెళ్లి దర్శించాడు. అందుకని మనకు యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత కూడా ప్రతి ప్రమాదము రాబోయే ముందు ఆయన వారి యొద్దకు ఆత్మరూపిగా దర్శించినటువంటి సందర్భాలు రాయబడ్డాయి. శరీరధారిగా వచ్చింది ఆయన 2000 సంవత్సరాల క్రితమైన. పురాతన కాలము నుండి ఆ ప్రభు ఆత్మరూపిగా ఈ లోకంలో ఉన్నటువంటి వారిని మేలుకొలుపుతూనే ఉన్నాడు. కనుక నోవాహు కూడా మీరు చూడండి, ఓడ సిద్ధపరచబడుచున్న కాలములో కూడా ఆయన వీరందరితో మాట్లాడుతున్నాడు, వీరందరికీ వాక్యం చెప్తున్నాడు, వీరందరికీ తెలియజేస్తున్నాడు. మీ పైకి పెను ప్రమాదం రాబోతుంది, మనందరి పైన ఒక విపత్తు రాబోతుంది, కాబట్టి ఇంకా సమయం ఉంది. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు దేవుడు ఏదో నోవాహుకు చెప్పేసి ఇలా రేపటి దినానే సమస్తమును నాశనం చేయలేదు. కానీ దేవుని వర్లరా ఆయన సమయం ఇచ్చాడు. ఎంతో దీర్ఘకాలం ఇచ్చాడు. ఈ కాలంతో పోల్చుకుంటే, ఈ రోజున్న మన జీవిత కాలంతో పోల్చుకుంటే, ఆ కాలంలో దాదాపు 100 సంవత్సరాలకు పైగా దేవుడు